నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ గంగాధరనేరు నియోజకవర్గంలో ప్రతిరోజు వందల కొద్ది టిప్పర్లు గ్రావెల్ రూపంలో తమిళనాడుకు తరలిపోతూ ఉంది. అలాగే గ్రానైట్ ఇసుక పలు రకాల ఖనిజ సంపద తమిళనాడుకు తరలిపోతూ ఉన్నా అధికారులు పట్టించుకోలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వీటిపై మీ స్పందన? మీరు అడిగిన క్వశ్చన్కి ఒకే ఒక జవాబు చెప్తున్నాను. నాకు తెలిసి గంగాధరనేరులో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే అయినారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా ఎమ్మెల్యే అయినారు. కానీ ఇటువంటి దారుణమైన సంఘటన మా నియోజకవర్గంలో రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇటువంటి సంఘటనలు ఇప్పుడు జరిగినట్టు కానీ ఇటువంటి ఈ సంఘటనలు ఎప్పుడు జరగలేదు. దీనికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, రాష్ట్రం ఉండే ఎమ్మెల్యేలందరూ ఏమంటున్నారంటే మేము టికెట్ తెచ్చుకునేదానికి కొన్ని కోట్లు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నాము, మా సొంత డబ్బుతో మేము ఎలక్షన్లో నిలబడినాము, మేము డబ్బులు సంపాదించుకోవాలా, అదే మా ధ్యేయం అని చెప్పేసి ఆశ అలవాటు ఈ ప్రభుత్వానికి జరిగినటువంటి ఎమ్మెల్యేలకి పూర్తిగా వాళ్ళు ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఇదే తందాలో పరిగెత్తా ఉన్నారు. ఈ విషయం చంద్రబాబు తెలిసి కూడా ఏమీ కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నారు. మన నియోజకవర్గంలో దాదాపు 3 నెలలుగా పాలసముద్రమే కాదు ఎదురుగుప్పం, అదేవిధంగా గంగాధరనేరులో ఫస్ట్ ఇసుక మీకు అందరికీ కూడా తెలుసు. ఇసుకని మన గవర్నమెంట్లో దాదాపు మనం 20 లక్షల టన్ అంటే రాష్ట్రం అంతా 80 లక్షల టన్నులు ఇసుక సేకరించి ఫ్యూచర్లో చేయాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేస్తే మన నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల టన్నులు ఇసుక గంగాధరనేరులో కానీ అదేవిధంగా పాలసముద్రం కానీ ఇదంతా కూడా సేకరించడం జరిగింది. ఈ ఎలక్షన్ జరిగిన వెంటనే 10 రోజులకంతా ఇసుక మాయమైపోయింది. మీకందరికీ ప్రజలందరూ కూడా తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తిని టచ్ చేసినా పాలసముద్రంలో ఒక్క రోజుకు ఎన్ని టిప్పర్లు పోతున్నది, ఎన్ని ట్రాక్టర్లు పోతున్నది. ఇక్కడికి కారణాలు ఏమంటే లోకల్ ఎమ్మెల్యే కానీ ఆయన అనుచరులు కానీ కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఎంఆర్ఓ, ఎస్ఐ, అదేవిధంగా మన హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఎక్కువగా మాట్లాడితే మేము మా పార్టీ వచ్చింది, మేము ఏమైనా చేస్తాము, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడడానికి లేదని ప్రజలు భయభ్రాంతులు చేశారు. నిన్న ఈరోజు నేను టీవీలో చూసినప్పుడు చాలా తలవంచుకుని సిగ్గుతో బాధపడుతున్నాను. కలెక్టర్ గారు ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నా కింద ఉన్న వాళ్ళు పని చేయటం లేదు. ఈరోజు ఏదో కలెక్టర్ కూడా కొన్ని ట్రాక్టర్లని కొన్ని టిప్పర్ని సీజ్ చేసినట్టు తెలిసింది. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే మేము ఎంత సంపాదించినా పర్వాలేదని ప్రతి నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల నుంచి 800 కోట్లు సంపాదించే కార్యక్రమం పూర్తి అయిపోయింది. మా నియోజకవర్గంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదని నేను చెప్పడం కాదు, నేను ఎప్పుడు కూడా ఒకరిపైన అన్యాయమైన స్టేట్మెంట్లు కూడా ఇవ్వను. మా ఎమ్మెల్యే కాదు, రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఇదే దందాలో పరిగెత్తున్నారు కాబట్టి ఇది కలెక్టర్ గారికి కూడా తెలుసు. నేను ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి 3 నెలల ముందు పాలసముద్రంలో జరుగుతున్నదని చెప్పినప్పుడు కలెక్టర్ ఆ రోజే యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇంకా ఎస్పీ గారిని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసినా మాకు తెలిసిందండి, ఇప్పుడే తెలిసింది, యాక్షన్ తీసుకుంటానంటాడు. యాక్షన్ తీసుకోలేదు. దీనికి కారణం ఏమంటే అక్కడుండే ఎంఆర్ఓలు, అక్కడుండే ఎస్ఐలు, అక్కడుండే సిబ్బంది, అక్కడుండే ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ దోపిడీ చేస్తున్నారు కాబట్టి దీన్ని అరికట్టే కార్యక్రమం. గంగాధరనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుడు హరీష్ యాదవ్ క్వారీ సంబంధించినటువంటి బాధితుడు వెంకటరెడ్డి దగ్గర నుంచి మీకు ఎన్ఓసి తీసిస్తాను, 50 లక్షలు ఇస్తే ఎమ్మెల్యే గారు అడగమన్నారు అని హరీష్ యాదవ్ మాట్లాడినట్లు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వైరల్ అవుతోంది. దీని మీద నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ స్పందన ఏమిటి? ముందుగా నేను అందరికీ చెప్పడం ఏంటంటే
మనం ఫస్ట్ నుంచి చూసినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిందే అబద్ధపు హామీలతో సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి పేద ప్రజలు అమాయక ప్రజలని మోసం చేసి యామార్చి వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఫార్మేషన్ అయింది. సో డే 1 నుంచి మనం చూసినట్లయితే ఎక్కడ పేద ప్రజలకి న్యాయం చేయకుండా పేద ప్రజల అవస్థలు పట్టించుకోకుండా 24 అవర్స్ అఘాయిత్యాలు, ఎవరైనా దాన్ని ఎదిరిస్తే వాళ్ళపైన కేసులు, ఈవెన్ మహిళలని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరుగుతూ అనేది ఈ ప్రజలందరూ గమనిస్తున్నాం. అండ్ ఇంకొక విషయం ఏమంటే వీళ్ళు ఇట్లా కరప్షన్ చేయడము, ఇట్లా అవినీతి పనులన్నీ చేయడము వీళ్ళకేం కొత్త కాదు. వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి డే 1 నుంచి కూడా వాళ్ళు ఇదే విధంగా అన్నీ చేసుకుంటూ పోతున్నారు. అదేలాగా మీరు చెప్పినట్లు అతని పేరు హరీష్ యాదవ్ చెప్పారు, అతను ఇట్లా తీసుకున్నాడు, ఎమ్మెల్యేకి ఇచ్చినాడు, అవన్నీ 3 రోజులుగా మనం కూడా అందరం టీవీలో చూస్తూనే ఉన్నాము. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని మనం ఎంచుకున్నప్పుడు అతను పేదల గురించి ఆలోచించాల. పేదవాళ్ళకి మనము ఏ పథకాలు తీసుకొని వస్తే వాళ్ళకి భవిష్యత్తులో బాగుంటుంది, మన వల్ల వాళ్ళకి ఏ ఉపయోగాలు ఉంటాయని వాళ్ళు ఆలోచించాల. అది వదిలేసి ఎక్కడ మనం వెళ్తే ఎక్కడ డబ్బులు వస్తుంది, ఎక్కడ కరప్షన్ చేస్తే మనకి ఇంకా డబ్బులు మనం మూట కట్టుకుంటామనే ఆలోచనలో ఉండే వ్యక్తులు వాళ్ళందరూ. సో నేనేం చెప్తానంటే జగనన్న గారి ప్రభుత్వంతో మనం తీసుకుంటే ఏ పథకమైనా సరే, ప్రతి ఒక్క పథకము అన్న పేద ప్రజల్ని ఉద్దేశించి, మహిళలని ఉద్దేశించి, బడుగు బలహీన వర్గాలలో వాళ్ళని చూసి ప్రతి ఒక్కరికి ఆ యొక్క పథకము వాళ్ళ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకే డైరెక్ట్గా అందజేసిన ఘనత మా జగన్ అన్నది. అదేలాగా కరోనా టైంలో కూడా మనం చూసినట్లయితే ఎక్కడ ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది పడనంతగా మంచి ఒక ప్రభుత్వాన్ని మనము నడిపినాం జగనన్న గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. వీళ్ళు ఏమంటే పేదల గురించి ఆలోచించారు, తర్వాత అన్నదాతల గురించి ఆలోచించారు. మనం చూస్తే మా కాన్స్టిట్యున్సీలో మామిడికాయ మండీలు, మామిడికాయ వ్యాపారం చేసే రైతులు పడే ఇబ్బందులు మనం చూస్తున్నాము. ఎంత ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారంటే అవన్నీ వీళ్ళ కళ్ళకు కనపడవు, అవన్నీ వీళ్ళ గవర్నమెంట్కి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మన రైతులకి ఏం చేస్తా ఉన్నాము, రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నారు కదా అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఇవన్నీ చూసి ఆలోచించాలని మేమందరం కోరుకుంటున్నాము. అవినీతి అనేది విజృంభించింది, ఎక్కడ చూసినా అవినీతి అంటే ఇంకా ఫుల్ ఎక్కడ చూసినా కరప్షన్లోనే ఉంది. కాబట్టి నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, మనం బాగుండాలా, మన ఇల్లు బాగుండాలా అంటే ఫస్ట్ మనం బాగుండాలా. సో మనం వచ్చి మన కాడ నుంచి మనము అన్ని ఏం తప్పులు చేసినాము, మనం పేదవాళ్ళకి ఏం చేయగలుగుతామని ఆలోచించుకొని తప్పుల్ని వాళ్ళు సరిదిద్దుకొని మంచిగా పేదలకు ఏదైనా చెయ్యాలా, సహాయం చేయాలని మా సైడ్ నుంచి గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము. అలానే కరప్షన్ జరిగింది అని చెప్తే దాన్ని ఎంక్వైరీ చేయాలా, సీజ్ చేయాలా అండ్ వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని మా సైడ్ నుంచి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. నమస్తే. ఓట్లు అడిగారు. ఈరోజు పర్టికులర్గా ఎస్సీలు పర్టికులర్గా ఎస్సీలని గుళ్ళకి రానికుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన సతీమణి అయినటువంటి మంగాపురంలో దళితుల్ని గుడి లోపలికి రాలేదని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తుంటే చాలా సిగ్గుకుంది. ఓట్లు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేయాలా, మేము ఓట్ల కోసం వస్తున్నాము కానీ మాకు కులం పరంగా మమ్మల్ని దూరం చేసే అంటరానితనం ఇంకా పెంపొందించేస్తున్నాడు. 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా మా బ్రతుకులు ఎట్లున్నదంటే అంటరాని వాళ్ళగానే చూస్తున్నారు. దీనికి కారణం చంద్రబాబు బాగా తెలుసు. ఇదే ఆదినారాయణ రెడ్డి కూడా ఒకప్పుడు ఈ ఎస్సీలు స్నానం చేయరు, మా ముఖం అడగరు, చదువు లేదు, విద్య లేదని ఆయన చెప్పినప్పుడు చంద్రబాబు ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా. అదేవిధంగా మీకు దివాకర్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఓటుకి ఇస్తే వాళ్ళు ఓటేస్తారని నీచిగా మాట్లాడినప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు ఏమీ యాక్షన్ తీసుకోవాలా. దీనికి కారణం ఏమంటే చంద్రబాబే ఎవరైనా ఎస్సీగా పుడతారని చెప్పాడు. చంద్రబాబు మాదిరి చీల్చి ఓట్ల కోసం ఆతురపడుతున్నాడు కానీ మాకు స్వేచ్ఛ ఇచ్చి
మాకు గుళ్ళు కూడా పోకూడదంటే ఏం చేయాలో ఒక తూరి చంద్రబాబు ఆలోచించాల్సిందిగా చంద్రబాబుకు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కానీ వేస్తే మా నియోజకవర్గం పర్టికులర్గా మీరు కానీ వేయగలిగితే ఇది ప్రజలకు అందరూ తెలుసు. మన యొక్క చంద్రబాబు సపోర్ట్ చేసినటువంటి కార్యకర్తలు లీడర్లకు అందరూ కూడా తెలుసు. వాళ్ళు కూడా కుమిలిపోతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు, వాళ్ళ మాట కూడా వినటం లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే కూడా నేను నా డబ్బుతో మీకు ఇచ్చినాను, నా డబ్బుతోనే గెలిచినాను, నేను చేసుకోవాలా, నాకు చంద్రబాబుకు ఉండే సంబంధాలు మీకు తెలీదు, నేను డబ్బు ఇస్తేనే నాకు టికెట్ వచ్చిందని ఓపెన్గా చెప్పే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. అతను కూడా దళితుడు కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడే కార్యక్రమాలు మొదటి నుంచి కూడా చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇటువంటి దోపిడీ విధానాన్ని నేను ఎక్కడా చూడలేదు. సిబిఐ ఎంక్వైరీ కానీ వేస్తే ఖచ్చితంగా ప్రజలకు బాగా తెలుసు. నారాయణ స్వామి సమితిపేట నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడినాడు, ఆయన సర్వీస్ ఏమైనా తూరి ప్రజలను కూడా ఎంక్వైరీ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారి యొక్క పరిస్థితి, ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి పోతే కూడా ఏం చెప్తారో సిబిఐ ఎంక్వైరీ చేసి దీన్ని, ఎందుకంటే అతను ఒక దళితుడు, అతని పైన నాకు ఎలాంటి కక్ష కార్పణాలు ద్వేషం పగ లేదు. కానీ నా నియోజకవర్గంలో రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 6-7 మంది ఎమ్మెల్యేలుగా వచ్చారు. ఎవరు కూడా ఇటువంటి దరిద్రమైన పనులు చేసి ప్రజల ద్వారా అసహించుకోలేదు. మా నియోజకవర్గం అవినీతి నియోజకవర్గంగా తయారు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు స్పష్టత చెప్పాలా. సనాతన ధర్మాన్ని చెప్పే పవన్ కళ్యాణ్ మాట్లాడేది లేదు. సనాతన ధర్మం అంటే ఎస్సీలు గుళ్ళేకి రాకూడదు, ఎస్సీలు పాఠశాల లోపలికి పోకూడదు. దళిత పాఠశాలలంతా కూడా ఈరోజు పూర్తిగా దళితుల దగ్గర ఉండే పాఠశాలను కూడా తీసేసి ఒక్కొక్క దళిత వాడి నుంచి 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ పోయేటట్టు జీవోలు కూడా ఇస్తూ ఉన్నారు. దీనికి స్వస్తి చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సనాతన ధర్మం అనేది కేవలం హిందూ మతంలో ఈ సనాతన ధర్మాన్ని గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళు చెప్తున్నారు. కానీ మతపరంగా ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకూడదు, మతం పేరు చెప్పి ఓటు అడగకూడదు. మొన్న మెడ్రాస్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పోయి మురుగును గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అక్కడ తమిళనాడు హైకోర్టులో వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చింది. మతపరంగా రెచ్చగొడుతూ రిలీజన్ పరంగా ఎవరిని దెబ్బతీయొద్దని అని చెప్పి ఇచ్చినారు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పైన కోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ మన యొక్క ఆంధ్రాలో ఎట్లున్నదంటే కూటమి ప్రభుత్వంలో కేవలం మతాన్ని కులాన్ని చెప్పి ఓట్లు అడిగి